ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. డాక్టర్ పద్మజ వన్స్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ 2013 అవార్డెడ్. ప్రస్తుతం తను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇక్కడ జరుగుతుంది, ఉస్మానియాలో నాకు నీచంగా నాతో ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నానని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. అసలు 51 days అలానే పీస్ ప్రొటెస్ట్ చేస్తుంది. ఎందుకు, ఏం జరిగింది అసలు అని ఈ మహిళలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ 51 days ప్రొటెస్ట్ చేస్తున్నారు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అది ఉస్మానియా గేట్ ముందు మీరు పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకని, ఏం జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి ఈ పీస్ ప్రొటెస్ట్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకు అంటే యాక్చువల్గా ఇది 2005 నుంచే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. నేను తక్కువ క్యాస్ట్ అని, షెడ్యూల్ క్యాస్ట్ అంటే తక్కువ క్యాస్ట్ అట, వాళ్ళంతా చాలా అప్పర్ క్యాస్ట్ అట వాళ్ళందరూ. సో వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పేసి కండిషన్స్ పెట్టారు అప్పుడే. అయితే నేను లైట్ తీసుకున్నా, అంత 20+ ఏజ్, నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను లైట్ తీసుకున్నా. ఆ ఏజ్లో 20+లో ఎవరైనా అలాగే ఉంటారు, నేను అలాగే ఉన్నా, లైట్ తీసుకున్నాను. సో అప్పుడు ఏంటంటే అంటే అప్పుడు అడ్మిషన్స్ ఎలా ఇచ్చారంటే దెర్ ఈస్ నో ఎంట్రన్స్, పిహెచ్డి ఎంట్రన్స్ లేదు. అండ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకున్నారు. ఎవరైతే లంచం ఇచ్చారో, బ్రైబ్ ఇచ్చిన వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చారు. ఎవరైతే కొందరు ఉమెన్ వాళ్ళకి లొంగి ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఒక్కరు కూడా మనకి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక్కరు కూడా, ఒక్క ప్రొఫెసర్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. మరి ఉమెన్ ప్రొఫెసర్స్ నిజంగా మంచి వాళ్ళు, నీతి నిజాయితీ గల వాళ్ళైతే, నిజంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళైతే, మనకి వాళ్ళు లోపల నన్ను జెంట్స్ వాళ్ళని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? అంటే మీ మీద దాడి కూడా జరిగింది, సెక్షువల్ అసాల్టేషన్ ఇవన్నీ జరిగింది, హరాస్మెంట్ అన్నీ జరిగాయి. మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా చేయలేదా మీరు? సో వైస్ ఛాన్సలర్, నేను ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ రీసెర్చ్ స్కాలర్, హీఈస్ వైస్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్ కాకముందే అతను ప్రొఫెసర్. సో వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో మనము కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీస్ రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళకే పోలీస్ సపోర్ట్ చేయడము నాకు తెలిసింది. ఎందుకంటే బిహైండ్ ద స్క్రీన్ పొలిటీషియన్స్ ఉన్నారని నాకు అర్థమైంది. అప్పట్లో నేను చిన్న ఏజ్, నాకు తెలియదు. సో ఇప్పుడు ఇవంతా మనం స్టడీ చేస్తే పొలిటీషియన్స్ బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు. అందుకే ఇంత ఓపెన్గా వాళ్ళు నన్ను గత 2005 నుంచి వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. ప్రధానంగా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, ఇంతమంది ఉన్నాక కూడా మిమ్మల్ని అంటే నువ్వు తక్కువ క్యాస్ట్, నీకు మీరు జాబ్ అడిగారా, ఎగ్జామ్ రాయడం అలాంటిది ఏదైనా చేశారా? రోజు జాబ్ అడగలేదు. సో మనం అడ్వర్టైజ్మెంట్ చూసే మనం అప్లై చేసాము. ఏది పిహెచ్డీకి అయినా కానీ, జాబ్స్ అయినా కానీ. ఈవెన్ జాబ్స్ గురించి నేను ఎవరు ఆస్దెం, జాబ్స్ గురించి కండిషన్స్ ఏం పెట్టారంటే 2013 నాకు అవార్డు కాకముందు నేను ఎస్సీని. సో నాన్ యూజీసీ ఫెలోషిప్ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను అప్లై చేస్తుంటే సత్యనారాయణ సార్ ఎవరైతే అప్పుడు వైస్ ఛాన్సలర్ ఉండే, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్, ఇంకా కొందరు రీసెర్చ్ స్కాలర్స్ నన్ను అటాక్ చేశారు, నువ్వు అప్లై చేయొద్దని. అయితే నువ్వు అప్లై చేయాలంటే నువ్వు సత్యనారాయణ సార్ చెప్తేనే నువ్వు చేయాలి, అతనితో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటేనే. ఎందుకు మిమ్మల్ని ఆపేస్తున్నారు, మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అప్లై అనేది ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు అప్లై చేయట్లేదు? మీరు అప్లై చేయట్లేదా? వాళ్ళకి ఇష్టం లేదట, వెళ్ళిపోమని. యాక్చువల్గా మేము చెప్పిన కమిట్మెంట్స్ నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. కమిట్మెంట్స్ అంటే లైక్ వాట్ కమిట్మెంట్స్ అడుగుతారు? అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడము, వాళ్ళ దృష్టిలో ఫ్రెండ్లీ అంటే డిఫరెంట్, అంటే సెక్షువల్ కమిట్మెంట్స్ అడుగుతున్నారా హానెస్ట్గా? ఎస్. సో వాటికి నేను రెఫ్యూజ్ చేశాను. పెద్ద 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 అందగత్యం. అండ్ వాంట్ టు సే యూ వన్ సెంటెన్స్, హౌ దే వర్ ఇన్సల్టెడ్. నువ్వేమైనా అందగత్యం అనుకుంటున్నావా? 10,000 పడేస్తే వస్తారు, నీకు ఏం కావాలో అది తీసుకో. వాళ్ళకి ఇది ఎవరన్నారు ప్రధానంగా? ఈవెన్ ఇది వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ సార్ అన్నారు, ఇంకా కొందరు వాళ్ళ స్కాలర్స్ అన్నారు, రీసెర్చ్ స్కాలర్స్. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి, ఇప్పుడు ఒక అతను ప్రవీణ్ అని, అతను సత్యనారాయణ సార్ దగ్గర ఉన్న అతను ప్రవీణ్ అని, అతను నేటివ్ ప్లేస్ కర్ణాటక అని నాకు తెలిసింది. మరి అట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాబ్, నౌ హీఈస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సమ్ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్. ఇక్కడ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ని కూడా ఈ వైస్ ఛాన్సలర్ అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు అన్నీ కూడా అమ్ముకుంటున్నారని చెప్పొచ్చా? ఇప్పుడు పార్ట్ టైం ఎగ్జాంపుల్, ఇప్పుడు పార్ట్ టైం నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తే అప్లై చేస్తే, ఇప్పుడు అప్పుడు అంతే చేశారు. అప్పుడు ఎలా ఉండే అంటే, అప్పుడు జాబ్ ఎలా ఇచ్చేవాళ్ళంటే కాంట్రాక్ట్ జాబ్ డైరెక్ట్గా జస్ట్ CV ఇచ్చేసి కాంట్రాక్ట్ జాబ్ డైరెక్ట్గా పెట్టించుకున్నారు అందరూ. సో నాకు కూడా అలాగే అడిగారు. అంటే ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది, అలాంటిది ఈ చరిత్రలో ఒక మహిళను జాబ్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనడం ఎంత నీచం అని చెప్పొచ్చు. అవును, మరి 10 years నుంచి మీరు, దిస్ ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్ కదా, 10 years నుంచి ఒక అమ్మాయి నన్నే టార్గెట్ చేయడం అనేది నాకు చాలా దుఃఖంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కమిట్మెంట్ ఇస్తా అంటే మీకు ఉద్యోగం ఇస్తా అంటున్నారా?
ఇక ఇప్పుడు ఇంత ఓపెన్ అయ్యి మనం మీడియా ఎదురుగా వచ్చినాక ఇంకా కవర్ చేసుకుంటారు. ఏమని కవర్ చేస్తున్నారంటే, ఇదిగో మేము చాలా ఫెయిర్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాము. సో మేము కాయిన్కి 2 sides. ఇప్పుడున్న మనోహర్ అవుట ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్, మేము కాయిన్కి 2 sides ఉంటాయి. సో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే జాబ్ ఇస్తాము. తను పర్ఫామ్ చేయలేదు, అందుకని మేము మీరు చేశారా పర్ఫామ్? మీరు అప్ టు డేట్ పర్ఫార్మెన్స్ నాది మెరిట్ లిస్ట్లో అప్పుడైనా ఇప్పుడైనా మెరిట్ లిస్ట్లో ఉంది. అది మాకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. 2013 అవార్డెడ్ అంటున్నారు. ఎలాంటి అవార్డు వచ్చింది? పిహెచ్డి కంప్లీట్ అయితే మనం అవార్డు అంటాం అనమాట, డాక్టరేట్ ఇస్తారు. సో నౌ ఐ బికేమ్ డాక్టర్ 13. మీ పట్ల ఇప్పుడు మీరు ఒక్కలే 51 days ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. 51 days నుంచి మీరు ఇక్కడనే మహిళగా ఒక్కలే నించొని మరి పీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఎందుకని? మీ వెనకాల ఒక స్టూడెంట్ కమిటీ కానీ లేకపోతే విమెన్ కానీ మహిళా సంఘాలు కానీ ఇవన్నిటి హెల్ప్ మీరు తీసుకోలేరా, లేకపోతే ఎందుకని మీ వెనకాల ఎవరు లేరు? 2013లో అందరు నా లైఫ్తో ఆడుకున్నారు. అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు. సో ఎందుకంటే అతను ఎట్లా అంటే పోలీస్ స్టేషన్లో కూడా నన్ను కొట్టారు, ప్లస్ జైలుకి పంపించారు, ప్లస్ నేను గవర్నమెంట్ జాబ్ చేయొద్దని కన్విక్షన్ ఇచ్చారు. కోర్స్ తర్వాత ఈవెన్ జడ్జి దగ్గరికి వెళ్ళి ఇదే పోలీస్ స్టేషన్ ఓయూ పోలీస్ జడ్జి దగ్గరికి వెళ్ళి కన్విక్షన్ వేసేలాగా, ఇప్పుడు నేను పెట్టుకున్న అడ్వకేట్ చెప్తారు కదా, నాకు గవర్నమెంట్ జాబ్ రావద్దని చెప్పేసి కన్విక్షన్ వేయించారు ఈ పోలీస్ వాళ్ళందరూ వెళ్ళి. అంటే ఇంతగా వీళ్ళు పోలీస్ని మేనేజ్ చేస్తున్నారు, ప్లస్ పొలిటీషియన్స్ బిహైండ్ ద స్క్రీన్ పెట్టుకొని నా లైఫ్తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటంటే ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు? నేను యాక్చువల్గా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్తోని, టీచింగ్ మీద ఇంట్రెస్ట్తో నేను పిహెచ్డీ చేశాను. ఇది వీళ్ళు నన్ను డైవర్ట్ చేసేసి నన్ను లైఫ్తో ఇట్లా చాలా చెండాలంగా చీల్చి చెండాడుతున్నారు నా లైఫ్తోని. ఇది చాలా హరాస్మెంట్. సో దర్ ఈస్ అ వర్డ్ హరాస్మెంట్ అని చీల్చి చెండాడారు ఇప్పటి వరకు 10 years నుంచి. సో ఇప్పుడు కూడా నేను ఎందుకంటే నా గైడ్ దగ్గర అందరికీ నా గైడ్ ఎవరైతే ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు ఉన్నారో అతని దగ్గర ఉన్న వాళ్ళు, నా గైడ్ దగ్గర ఉన్న వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, సిఎస్ఆర్ ఫెలోస్ ఉన్నారు, నెట్ క్వాలిఫైడ్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా జాబ్ ఇవ్వలేదు. వీళ్ళు ఏంటంటే ఈ భట్టు సత్యనారాయణ సార్ రీసెర్చ్ స్కాలర్స్, ఈ మనోహర్ రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళంతా చాలా మెరిటోరియస్, ఈ ఆంజనేయులు సార్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కాదు అని చెప్పేసి వాళ్ళు డబ్బులకి మరి శరీరం అమ్మిన వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవన్నీ నడిచాయి. సో ఎవరైనా మనం చెప్పిన వాళ్ళం పిచ్చిది, ఎంత అసహ్యంగా చెప్తున్నారు అంటే నేను పిచ్చిదా అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు 10,000 మంది నన్ను 10,000 మందిని హెల్ప్ తీసుకొని మీరందరూ నన్ను ఇబ్బంది పెట్టి ఏం చేసినా కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను చనిపోలేదు. సో నేను చనిపోయే వరకు కూడా నిజమే చెప్తాను. నేను యోగా అన్నీ నేర్చుకున్నాను, నేను భగవద్గీత మీద కూడా ప్రమాణం చేస్తాను, బైబిల్ మీద కూడా ప్రమాణం చేస్తాను. వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారు. చూస్తున్నారుగా మహిళ ఆవేదన కూడా మనకు కనిపిస్తుంది. ఐ వాంట్ జస్టిస్ అంటుంది. ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వేధించడం కూడా జరుగుతుంది. నన్ను 2013 నుంచి ఇలాగనే అన్ఎంప్లాయ్మెంట్గా నన్ను ఇలానే ఉద్యోగం ఇవ్వకుండా ఇలానే ఉన్నారు అని చెప్పి తను ఆరోపించడం కూడా జరుగుతుంది. అసలు దీనిపైన ఖచ్చితంగా ఓయూ వాళ్ళు స్పందించాలి. దీనిపైన ఏం చెప్తారనేది మనం ఇంకా తెలియనుంది. ప్రస్తుతం మాత్రం ఇలానే గత 13 ఏళ్ళ నుంచి ఇదే కాకుండా ఇంకా కొంతమంది పైన కూడా ఇలానే చేస్తున్నారు. కమిట్మెంట్ ఇస్తే కానీ ఉద్యోగాలు ఇవ్వము, మేము అప్లై చేయనీయమని చెప్పడం కూడా జరుగుతుంది. మహిళ తను ఇప్పుడు 51 days నుంచి ఇలానే పీస్ ప్రొటెస్ట్ చేస్తుంది. కెమెరామెన్ దయసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.